ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు మరి ఈ లోక సంబంధంగా మనం చూసుకున్నట్లయితే మరి చనిపోయేటువంటి ఒక తండ్రో తల్లు మరి వారి యొక్క చివరి నిమిషంలో వారికి ఇష్టమైనటువంటి వారిని పిలిచి మరి వారి చెవిలో మరి చెప్తా ఉంటారు. లాస్ట్ మాటలు, వాళ్ళ లాస్ట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వారికి తెలియజేసేటువంటి వారిగా ఉంటారు. మరి అప్పటి వరకు కూడాను మరి తన తల్లినైనా తండ్రినైనా దూషించి ద్వేషించి అసహించుకునేవారు. మరి అప్పటి నుండి వారి జీవితాన్ని అయితే కనుక మార్చుకుంటారు. ఏ రీతిగా అంటే, నా తల్లి చనిపోతూ ఈ మాట చెప్పింది, ఈ రీతిగా జీవించమని చెప్పింది కాబట్టి నా తల్లి కొరకు, నా తల్లి ఆఖరి కోరికను నేను నెరవేర్చాలి, నేను బ్రతికున్నంత కాలం కూడాను ఆమె చెప్పినటువంటి మాటకి నేను లోబడి జీవించాలి అని ఒక తీర్మానం కలిగి జీవించేటువంటి వారంగా ఉంటాము. మరి ఈ లోకంలో ఉన్నటువంటి నువ్వు ప్రేమించేటువంటి తల్లు తండ్రు లేదంటే నీవుకి ఇష్టమైనటువంటి వారు మరణించేటువంటి సమయంలో చెప్పినటువంటి మాటకే నీవంత విలువిస్తూ నీ యొక్క జీవితాన్ని మార్చుకున్నప్పుడు మరి నీ కొరకు నా కొరకు ఆయనలో ఏ దోషము ఏ మలినము కూడా ఏ మచ్చ ఏ డాగు లేకపోయినప్పటికీ కూడాను ఆయన నీ కొరకు నా కొరకు సిలువ యాగముగా బలి అర్పణ చేసుకున్నారు తనను తానే. మరి అటువంటి దేవుని కొరకు నీవు ఏమి త్యాగం చేస్తున్నావు? అటువంటి దేవుని కొరకు నీవు ఏ రీతిగా నీ జీవితాన్ని మార్చుకుంటున్నావు? ఎందుకు ఆయన సిలువ మీద పలికినటువంటి 7 మాటలకి అంత విలువ? ఎందుకు అంత ప్రత్యేకత? హల్లెలూయా. ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన స్వరూపంలో చేసుకున్నటువంటి మనల్ని, ఆయన ఊపిరి ద్వారా జీవిస్తున్నటువంటి మనము తప్పిపోయి అపవాది యొక్క బంధకాల్లో చిక్కుబడి పాపములో పడిపోయినటువంటి మనల్ని ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించడం ద్వారా మరలా నీవు ఆయన యొక్క సారూప్యంలోనికి, ఆయన యొక్క గుణగణాలని నీవు కలిగి ఉండాలని, ఆయన సారూప్యంలో మార్చబడినటువంటి నిన్ను చూసి ఆయన ఆనందించాలని ఎంతగానో ఆయనైతే కోరుకుంటున్నాడు. నీ తల్లిదండ్రుల కొరకు లేదా నువ్వు ఎంతగానో ప్రేమించేటువంటి వారి కొరకు నీ యొక్క జీవితాన్ని మార్చుకున్నటువంటి నీవు ఏ దోషము ఏ కల్మషము లేనటువంటి దేవాది దేవుడు, పరిశుద్ధమైనటువంటి స్థలములో నివసించేటువంటి దేవాది దేవుడు మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కొరకు ఆయన సిలువ మ్రాణు మీద బలి అర్పణగా సమర్పించుకున్నటువంటి దేవుని కొరకు నీ జీవితాన్ని ఏ రీతిగా మార్చుకుంటున్నావు? ఇంతవరకు నీ జీవితంలో రక్షింపబడినప్పటికీ కూడాను మార్పు లేని జీవితముగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీలో దేవునికి అయిష్టమైనటువంటివి, ఆయన దుఃఖపరిచేటువంటివి, ఆయనకు ఆయాసకరమైనటువంటి ప్రతి మార్గాల్ని నీవు విడిచిపెట్టి ఆయన సారూప్యంలోనికి, ఆయన యొక్క గుణగణాలని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆయన పోలికలో ఉన్న నిన్ను చూసి ఆయన ఎంతగానో సంతోషించేటువంటి వాడిగా ఉన్నాడు. మరి ఇప్పుడైనా కానీ నీ ఆలోచన దృక్పథాన్ని, నీ జీవితాన్ని నువ్వు ప్రేమించేటువంటి వారి కొరకు ఏ రీతిగా మార్చుకున్నావో అంతకన్నా ఎన్నో కోట్ల రెట్లు అధికముగా ప్రేమించుచున్నటువంటి నీ యేసయ్య కొరకు నీ జీవితాన్ని మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. ఆయన సారూప్యంలోనికి మార్చబడాలని ఆయన కోరుకుంటుండగా ఆయన సారూప్యంలోనికి నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణంగా మార్చబడతావో నిన్ను చూసి ఆయన ఆనందించేటువంటి వాడిగా ఉంటాడు. అట్టి కృప దేవుడికి దయచేయనుగాక. ఆమేన్.